ఏమైనా స్పందించారా? పూర్తి అప్డేట్స్ ఏంటి? నిన్న జరిగినటువంటి ఎన్కౌంటర్ ఏదైతే ఉందో 31 మంది మావోయిస్టులు చనిపోయినటువంటి నేపథ్యంలో ఈ ఎన్కౌంటర్ జరిగేటువంటి యొక్క సందర్భంలో ఇద్దరు జవాన్లు కూడా వీరమరణం పొందినటువంటి పరిస్థితి నెలకొంది. అలాగే మరో ఇద్దరు జవాన్లకు కూడా గాయాలైనటువంటి పరిస్థితి ఉంది. ఈ యొక్క గాయాలైనటువంటి జవాన్లు ఎవరైతే ఉన్నారో వారిని హుటాహుటిన ఆ దగ్గరలో ఉన్నటువంటి ఈ యొక్క సిటీకి హెలికాప్టర్ లో తరలించి వారికి చికిత్స అందిస్తున్నటువంటి నేపథ్యం కూడా ఉంది. ఏదైతే కేంద్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి కేంద్ర హోంమంత్రి అమిత్ షా తెలియజేసినటువంటి పద్ధతుల్లో అంటే 2026 మార్చి 25 కల్లా ఏదైతే ఉందో ఎన్కౌంటర్ లో నక్సలైట్లు పూర్తిగా ఏరివేస్తామని చెప్పేసి తెలియజేసినటువంటి పరిస్థితి ఉంది. అలాగే స్వచ్ఛందంగా లొంగిపోయిన వారికి ఈ యొక్క వారికి ఉపాధి కూడా కల్పించేటువంటి అవకాశాలు ఉన్నటువంటి నేపథ్యాలను కూడా ఉపయోగించుకుంటే బాగుంటుందని కూడా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కూడా తెలియజేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలోనే వారు నక్సలైట్ల ఏరివేసే లక్ష్యంగా భద్రతా బలగాలను మోహరించి ఆ యొక్క అడవులను జల్లెడ పడుతున్నటువంటి నేపథ్యం ఉంది. అలాగే ఇడ్మా కోసం తీవ్రంగా గాలిస్తున్నటువంటి పరిస్థితి కూడా ఉంది. ఈ గతంలో జరిగినటువంటి భద్రతా బలగాలపై ఏదైతే బాంబ్ బ్లాస్టింగ్ తోటి ఏర్పాటు చేసి వారికి చంపినటువంటి భద్రతా బలగాలపై మందు పాత్రలు పేల్చినటువంటి నేపథ్యంలో ఇడ్మా ప్రధానంగా ఉన్నటువంటి ఇడ్మాను కూడా పట్టుకొని శిక్షించే విధంగా కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్నటువంటి నేపథ్యం ఉంది. దండకారణ్యంలో గిరిజనులు కూడా అంటే ఈ పోలీసు బలగాలకు మావోయిస్టులకు మధ్య జరుగుతున్నటువంటి ఏదైతే ఎన్కౌంటర్లు ఉన్నాయో వాటి దృష్ట్యా గిరిజన గ్రామాల్లో అటవీ ప్రాంతంలో ఉన్నటువంటి గిరిజన గ్రామాలకు చెందినటువంటి ప్రజలు కూడా వారు భయాందోళనకు గురవుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఏ నిమిషంలో ఏం జరుగుతుందో అని చెప్పేసి తీవ్రమైనటువంటి భయాందోళనకు గురవుతున్నారు. ఈ నేపథ్యంలో ఈ భద్రతా బలగాలు ఈ విస్తృతంగా గాలింపు చర్యలు చేపట్టాయి. అయితే గతంలో అంటే వర్షాకాలంలో చెట్లు పొదలు ఎక్కువగా ఉంటాయి కాబట్టి ఏరువేత లక్ష్యముకి కొంత విఘాతం కలిగేటువంటి సమయం ఉన్నటువంటి నేపథ్యంలో కూడా ఈ భద్రతా బలగాలు చొచ్చుకుపోయి ఈ అణువు కూడా జల్లెడ పడుతూ మావోయిస్టుల ఏరివేత లక్ష్యంగా ఎన్కౌంటర్లు చేస్తున్నటువంటి నేపథ్యం ఉంది. ఈ నేపథ్యంలో ఇప్పుడు వేసవికాలం చలికాలం వెళ్ళిపోయి వేసవికాలం వచ్చినటువంటి నేపథ్యంలో ఈ అడవి ప్రాంతాల్లో పూర్తి స్థాయిలో వారి జల్లెడ పట్టినందుకు అంటే దూర ప్రాంతాన్ని కూడా ఈ దృష్టిని సారించి అక్కడ ఏం జరుగుతుంది అనేది కూడా అబ్జర్వ్ చేసేటువంటి పరిస్థితి ఉంటుంది. అంటే చెట్లు ఎండిపోయి ఆకులు రాలిపోతున్నటువంటి పరిస్థితుల్లో పూర్తి స్థాయిలో వారికి కంటి చూపు మేర వారికి ఎవరు ఎక్కడ ఏమున్నాయి అనేది కూడా తెల్లడబట్టేటువంటి పరిస్థితి ఉన్నటువంటి నేపథ్యం ఉంది. అంటే ఇప్పుడు చూసుకున్నట్టయితే పూర్తిగా నక్సల్స్ ఏరివేతకు భద్రతా బలగాలకు అనువైనటువంటి వాతావరణం కూడా ఏర్పడిందని చెప్పుకోవచ్చు రాజశేఖర్. రైట్. ఒకటి ఇంకోటి ప్రధానంగా ఎవరైతే ఈ దాడిలో మరణించారో వారికి సంబంధించి మావోయిస్టులు ఏమైనా ఇంతవరకు స్పందించినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే గతంలో కూడా మావోయిస్టులు చాలా సందర్భాల్లో లేఖలు విడుదల చేయడం మనం మాట్లాడుకున్నాం కూడా. సో అలాంటిది ఏమైనా స్పందించినటువంటి పరిస్థితి కనిపిస్తుందా? మానవతావాదుల నుంచి ఏమైనా రెస్పాన్స్ వచ్చినటువంటి పరిస్థితి కనిపిస్తుందా? అంటే నిన్న జరిగినటువంటి ఎన్కౌంటర్ లో అక్కడ ఎంతమంది ఉన్నారు, ఎంతమంది చనిపోయారనేది మనకి పూర్తి స్థాయిలో తెలిసినప్పటికీ అక్కడ ఎంతమంది పారిపోయారు, ఎటు వెళ్ళిపోయారు అనేది కూడా కొంత తెలియని పరిస్థితి ఉన్నది. అక్కడ భారీగా ఆయుధాలు, మందుగుండు సామాగ్రి భద్రతా బలగాలు స్వాధీనం చేసుకున్నటువంటి నేపథ్యం ఉంది. అంటే ఈ ఎన్కౌంటర్లు జరుగుతున్నటువంటి సందర్భంలో అక్కడ భద్రతా బలగాలను చూసి కావచ్చు, లేకపోతే ఎన్కౌంటర్ జరుగుతున్నటువంటి ఆ వాతావరణాన్ని చూసి కావచ్చు, చెల్లా చెదురుగా విడిపోయేటువంటి పరిస్థితి ఉంది. ఈ భద్రతా బలగాలు ఆ ప్రాంతాన్ని చుట్టుముట్టినప్పుడు వీళ్ళు నక్సలైట్లు ఎవరైతే ఉన్నారో ఆ ప్రాంతంలో వారు చెల్లా చెదురుగా వెళ్లిపోయేటువంటి సందర్భం కూడా ఉన్నది. కాబట్టి అక్కడ అటవీ ప్రాంతాల్లో ఇంతకు ముందు సెల్ ఫోన్లు కావచ్చు, వాకీ టాకీలు కావచ్చు, అధునాతన ఎలక్ట్రానిక్ పరికరాలను కూడా ఉపయోగించినటువంటి నేపథ్యం ఉంది. కాబట్టి ఆ ప్రాంతంలో ఇప్పుడు సెల్ ఫోన్లు కూడా వారు వాడట్లేదు అనేది కూడా మనకి సమాచారం అందుతుంది. ఎందుకంటే టెక్నాలజీ ఇప్పుడు ఇంప్రూవ్ అయింది కాబట్టి ఆ ప్రాంతంలో ఆ సెల్ టవర్ పరిధిలో ఏ నెంబర్లు ఉన్నాయనేది తెలుసుకోవడం ఈజీ. కాబట్టి అక్కడ సెల్ ఫోన్లు కూడా వారు వాడట్లేదు అనేది కూడా మనకి పూర్తి స్థాయిలో సమాచారం అందుతుంది.
అందుకనే ఇప్పుడు చెప్పుకున్నట్లయితే అక్కడ భద్రతా బలగాలకు ఇన్ని మావోయిస్టులకు మధ్య జరిగినటువంటి ఈ ఎన్కౌంటర్, నిన్న జరిగిన ఎన్కౌంటర్ తర్వాత మావోయిస్టులు అయితే ఇంతవరకు స్పందించినటువంటి పరిస్థితి ఉంది. ఎందుకంటే ఎవరు ఎక్కడున్నారు అనేది కూడా వాళ్ళకి అంతుబట్టలేనటువంటి పరిస్థితులు నెలకొని ఉంటాయి కాబట్టి ఇంకా అంటే ముందు రేపు కావచ్చు, ఎల్లుండి కావచ్చు, వారు స్పందించేటువంటి అవకాశాలు లేకపోలేదు రాజశేఖర్. రైట్. థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ శ్రీనివాసరావు.